హలో హాయ్ నమస్తే. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ అట్ శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ మోడరేట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. మన లాస్ట్ క్లాస్ లో మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, దానికి అసోసియేటెడ్ ఫ్యాక్ట్స్ అంటే ఫస్ట్ సెషన్ లో ఎవరు ప్రిసైడ్ చేశారు, తర్వాత సెషన్స్ లో ఎవరు ప్రిసైడ్ చేశారు, కానీ మన ఫస్ట్ విమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్, ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం చూసాము. అయితే ఈ మోడరేట్ ఫేజ్ గురించి కొంచెం డీటెయిల్ గా మనం చదువుతాము. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనకి హిస్టరీలో ప్రిలిమినరీకి సంబంధించి మనకి మేజర్ ఫోకస్ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కనిపిస్తుంది. ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. దీని నుండి మళ్ళీ ఫ్యూచర్ లో దాని అప్రోచ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, కానీ ఈ టాపిక్ మాత్రం ఏ ఎగ్జామ్ కైనా ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్. అయితే లెట్ us start our discussion with the moderate phase. మోడరేట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇది మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి 1905 వరకు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఎవరు లీడ్ చేశారంటే కాంగ్రెస్ లీడర్సే విత్ మోడరేట్ ఐడియాలజీ. ఆ మోడరేట్ ఐడియాలజీ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. అంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లు లేకపోతే ఒక డెమోక్రటిక్ మీన్స్ తోనే వాళ్ళు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే వీళ్ళని మోడరేట్స్ అని పిలుస్తారు అనమాట. సో they always believed in evolutionary process rather than believing in revolutionary process. So always they believed in peaceful protest. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లీడర్స్ అనేది వాళ్ళు ఎవరు అనేది మనం చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సనాలిటీ హూ ఆల్సో ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకి ఎవరో కాదు, మనము ఎంతో అఫెక్షన్ గా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని పిలుచుకుంటాం అనమాట. ఈయనని మోడరేట్స్ కానీ ఎక్స్ట్రీమిస్టులు కానీ ఎన్ని గ్రూప్స్ ఉన్నా కానీ కాంగ్రెస్ లో అందరూ రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఆయననే దాదాభాయ్ నౌరోజీ. ఈయన ఒక ఇంపార్టెంట్ మోడరేట్ లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఫేజ్ లో ఈయన చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇంకెవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఎవరో కాదు, పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్ పర్సనాలిటీ. అండ్ ఈయన తర్వాత ఆర్సీ దత్ కానీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ మహాగోవింద్ రనాడే, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో దీస్ ఆర్ ప్రామినెంట్ పీపుల్. అయితే దాదాభాయ్ నౌరోజీ ఇంపార్టెన్స్ వచ్చినట్టయితే he is the earliest man to get elected Indian. He is an earliest Indian to get elected to the House of Commons in British Parliament అని చెప్పుకోవచ్చు. అయితే గోపాలకృష్ణ గోఖలే was the political guru of Mahatma Gandhi. R.C. Dutt was one of the greatest critic of drain of wealth of ఇండియా బై ద ఇంగ్లీష్. అంటే ఈ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక డబ్బు, ఒక వెల్త్, ఒక సంపద యూనిలాటరల్ డైరెక్షన్ లో ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్ళినట్టయితే దాన్ని డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అని పిలవాలి. సో దాని గురించి ఈయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. అండ్ అర్లియస్ట్ పర్సన్ ఆ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడిన మనిషి దాదాభాయ్ నౌరోజీ. దాని తర్వాత ఈయన కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మహాగోవింద్ రనాడే కూడా డ్రెయిన్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ he was a judge and social religious reformer also. అయితే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ద యాంటీ పార్టిషన్ మూవ్మెంట్. హీ లీడెడ్ ద యాంటీ పార్టిషన్ మూవ్మెంట్. ఇది మోడరేట్స్ ఎస్టాబ్లిష్ చేసిన మూవ్మెంట్. ఇట్ వాజ్ అగేన్స్ట్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అని చెప్పుకోవచ్చు. అది అంత ఎఫెక్టివ్ కాదు, అయినప్పటికీ he was the leader of an anti partition movement that was launched by the moderates against the partition of Bengal అని చెప్పుకోవచ్చు. So this is the importance of these leaders: దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఆర్సీ దత్, మహాగోవింద్ రనాడే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఇంకా చాలా మంది ఉంటారు. వీళ్ళు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వాట్ వర్ ద డిమాండ్స్ ఆఫ్ మోడరేట్ లీడర్స్ అని చూసినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్ ఏంటి అంటే ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇవ్వండి. వాట్ ఈస్ దిస్ డొమినియన్ స్టేటస్ అంటే ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ రూల్ బట్ సెల్ఫ్ గవర్నెన్స్. మమ్మల్ని మేము గవర్న్ చేసుకుంటాము, మీ ఎవరైనా పరిపాలించవచ్చు కానీ గవర్న్ చేసుకునే హక్కులు మాకు ఇవ్వండి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్ ఆఫ్ మోడరేట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ డిమాండ్ వచ్చి మోడరేట్ లీడర్స్ ని మనం చూసినట్టయితే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్రేటర్ ఇండియన్స్ ఇన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. మనము ప్రీవియస్ చాప్టర్స్ లో ఎలాబరేట్ గా డిస్కస్ చేసాము అన్ని పాలసీస్ కానీ ఇవన్నీ కానీ. సో ఇండియన్స్ ని ఎక్కువ శాతంలో ఇన్వాల్వ్ చేయండి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో అని కూడా వాళ్ళది ఒక మేజర్ డిమాండ్.
and involvement of Indians, more Indians in the legislatures by expanding the legislatures ని expand చేయండి, మాకు ఎక్కువ హక్కులు ఇవ్వండి అనేది కూడా another demand. అంతేకాకుండా ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయండి అనేది కూడా వీళ్ళ డిమాండ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో మేజర్ డిమాండ్ ఏంటి అంటే టు ప్రమోట్ ద మోడర్న్ ఇండస్ట్రీస్ బై ప్రొటెక్టింగ్ అవర్ నేటివ్ ఇండస్ట్రీస్. మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ అంతా కూడా మనకి ఎన్నో రకాల కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తూనే మోడర్న్ కీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ ని కూడా డెవలప్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళ డిమాండ్స్ కి తగిన ఫలితాలు జరిగాయా అంటే yes, definitely legislatures were expanded through 1892 Councils Act and more Indians were accommodated. However, ఇక్కడ ఒక డిమెరిట్ ఏంటి అంటే ఇండియన్స్ ని ఎక్కువ శాతంలో తీసుకున్నప్పటికీ లెజిస్లేచర్స్ ని ఎక్కువ ఎక్స్పాండ్ చేసినప్పటికీ ఆ ఇండియన్ రిప్రజెంటేటివ్స్ కి they were not given the right to discuss, డిబేట్ ఆర్ ఓట్. మరి ఈ విధమైన రిప్రజెంటేషన్ అనేది అందుకనే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ను వీళ్ళని క్రిటిసైజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకో ఇంపాక్ట్ ఏం జరిగింది వీళ్ళ మూలంగా అంటే సివిల్ సర్వీసెస్ లో కూడా రిఫార్మ్స్ రావడం జరిగింది. మనకి ఆ టైంలో సివిల్ సర్వీసెస్ లో ఉన్న అప్పర్ ఏజ్ లిమిట్ ని ఎవెన్చువల్ గా ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు దీస్ మోడరేట్ లీడర్స్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటి అంటే దిస్ మోడరేట్ ఫేజ్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ మోడరేట్ ఫేజ్ అండ్ దీస్ వర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ హూ డిమాండెడ్ several aspects in Indian history and చెప్పుకోవచ్చు. So please focus on these facts. So this is all about moderate phase. Thank you. Vivek signing off.